నిరుపేదలకు వైద్య సేవలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాల్లో వైరా లయన్స్ క్లబ్, గ్రిటివిజన్ క్లబ్ ముందు ఉన్నాయని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ ప్రశంసించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శారదా నర్సింగ్ హోం నందు ఖమ్మం ప్రశాంతి హాస్పిటల్ వారి సౌజన్యంతో వైరా డాక్టర్స్ అసోసియేషన్ లయన్స్ క్లబ్బుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రారంభించారు. లయన్స్ కంటి హాస్పిటల్ చైర్మన్ హెల్త్ క్యాంప్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ కాపా మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైరా లయన్స్ క్లబ్లు ఈ మెగా హెల్త్ క్యాంపుల్లో నిరుపేదలకు సేవలు అందించడం అభినందనీయమని తెలియజేశారు. లయన్స్ క్లబ్ అనేక మందికి సేవలు అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్లని వారన్నారు. లయన్స్ కంటి హాస్పిటల్ నుండి కంటి పరీక్షలు నిర్వహించి అనేక మందికి సేవలు అందించి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. సర్వీసు లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న సందర్భంలో వారు భవిష్యత్తులో ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారికి అన్ని రకాలుగా మీ పక్షాన ఈ నిర్వహిస్తున్న నిర్వాహకులకి, డాక్టర్ సాబ్ అందరికీ కూడా పెద్దగా కోటన్న మురళి గారికి ఎన్ని వేళల్లో సహాయ సహకారాలు అందిస్తూ అండదండగా ఉంటామని చెప్పేసి మరోమారు గుర్తు చేస్తూ వారిని పేరున ప్రత్యేకంగా ప్రెసిడెంట్ డాక్టర్లు అందరూ కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తామని తెలియజేస్తున్నారు. మీరు అందరూ కూడా 3 గంటల వరకు క్యాంప్ ఉంటుంది. ఇంకా మనకు రావాల్సి ఉంటే ఫోన్ చేసి పిలిపించుకోండి. అన్ని రకాల 10,000 మంది డాక్టర్లు ఉన్నారు. 3 గంటల దాకా ఉంటున్నట మొత్తం కూడా అందరూ చెక్ చేయించుకొని మొత్తం మీ టాబ్లెట్లు అందరూ సాయంత్రం 3 గంటల దాకా ఉండి మీ యొక్క ఆరోగ్యాలు మంచిగా చూపించుకొని డాక్టర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పోవాల్సిందిగా మీ అందరూ మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని విచ్చేసినందుకు ముఖ్యంగా ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రజానాయకులందరికీ, లయన్స్ మిత్రులందరూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం.